దేవుని నామమునకే స్తుతి మహిమ కలుగును గాక. మరి ఒక మారు దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి ఎంతగానో దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నామండి. ఈ యొక్క సమయంలో మన కూడికను ప్రార్థనతో ప్రారంభించుకుందామండి. రాజులకు రాజా, ప్రభుల ప్రభ, అత్యున్నత సింహాసనంపై ఆశ్రమైన దేవానికి వందనాలు నాయనా. ఇంతవరకు మమ్మల్ని నడిపించినందుకు నీకే కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టి వాడుకున్నైనా ఈ కూడిక అంతట్లో మీరు మాకు తోడుగా ఉండి నిన్ను స్తుతించి ఆరాధించుకునే ధన్యత భాగ్యం దయచేయమని, ఈ వాక్యాన్ని ధ్యానించుకుని బలపడుటకు సహాయం అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఈ యొక్క సమయంలో కొన్ని కీర్తనలు పాడుతూ మనము దేవుని నామాన్ని స్తుతించి ఆరాధించుకుందామండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకి స్తుతి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చేరి వచ్చిన మీ అందరికీ దేవుని నామమున వందనములు తెలియజేస్తున్నాను. మరి కొద్ది సమయం మనం దేవుని నామాన్ని స్తుతిస్తూ ఆరాధిద్దామండి. సంకీర్తన 34వ అధ్యాయం మొదటి వచనం. నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించుదును, నిత్యము ఆయన కీర్తి నా నోటి నుండి. ఈ విధంగా మనము ఎల్లప్పుడూ ఎల్లవేళలందు మనం ఆయన నామాన్ని మహిమపరుస్తామండి. అందరికి తెలిసినటువంటి పాటని ప్రేమించదా యేసురాజుదా నిన్నే ప్రేమించదా అనేటువంటి పాటతో మనం దేవుని నామాన్ని స్తుతిద్దామండి. దయచేసి ఎవరు మౌనంగా ఉండక సురాలను విప్పి చప్పట్లు కొడుతూ మన దేవుని నామాన్ని మహిమపరుద్దామండి. దయచేసి అంత నాతో కూడా కలిసి పాడాల్సిన కోరుచున్నాను. ప్రేమించేదా యేసురాజా నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసురాజా నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు. ఆరాధించదా యేసురాజా నిన్నే ఆరాధించదా, ఆరాధించదా ఆరాధించదా. నా ప్రాణం ఉన్నంత వరకు, మన ప్రాణం ఉన్నంత వరకు మనము ఆయన్ని ఆరాధిస్తూ స్తుతిస్తూ మహిమపరుస్తూ కొనియాడుతూ ఉన్నామా అండి? నిజమే కదా. హృదయాన్ని మనము సరి చేసుకుందాము. ఆరాధించదా యేసురాజా నిన్నే ఆరాధించదా, ఆరాధించదా యేసురాజా నిన్నే ఆరాధించదా. చెప్దామండి. ఆరాధించదా 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 నా ప్రాణమున్నంత వరకు నీ నెత్తిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు.
ఇంతవరకు మనం దేవుని నామాన్ని ఎంత చక్కగా హృదయపూర్వకంగా స్తుతించాం. కొద్ది సమయం మనం దేవుని ఆరాధిద్దామండి. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్లే ముందు మన హృదయాలను మనం సిద్ధపరచుదాం. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించడం అనేటువంటి పాటతో మనం దేవుని నామాన్ని ఆరాధిద్దాం. దయచేసి ఎవరు మౌనంగా ఉండక మీ హృదయాలను విప్పి స్వరాలతో ఆయన నామాన్ని ఘనపరచండి. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నన్ను పిండము వలె కాచావు స్తోత్రం, నీ చెదరక మోసావు స్తోత్రం. నన్ను పిండము వలె కాచావు స్తోత్రం, నీ చెదరక మోసావు స్తోత్రం. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు మోసితివే. ఎబినేజరే ఎబినేజరే నా తలంపుతోనే ఉన్నావే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హృదయములో మోసితివే స్తోత్రం 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 స్తోత్రం. పిండము వలె మోసితివే స్తోత్రం. నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. ఏమీయు లేకుండా సాగిన నా బ్రతుకును మేలులతో నింపితివే. ఏమీయు లేకుండా సాగిన నా బ్రతుకును మేలులతో నింపితివే. ఇటికీడైన తలంచని నీవు ఏ తండ్రి నీలాగా లేరు. ఇటికీడైన తలంచని నీవు ఏ తండ్రి నీలాగా లేరు. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు మోసితివే. ఎబినేజరే ఎబినేజరే నా తలంపుతోనే ఉన్నావే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హృదయములో మోసితివే స్తోత్రం 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 స్తోత్రం. పిండము వలె మోసి
స్తోత్రం 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 హృదయములో మోసితివే స్తోత్రం 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 పిండము వలె మోసితివే స్తోత్రం జ్ఞానుల మధ్యలో వెర్రివాడనైన నన్ను పిలిచిన నీ అద్భుతమే జ్ఞానుల మధ్యలో వెర్రివాడనైన నన్ను పిలిచిన నీ అద్భుతమే నన్ను దేనికి పాత్రను కాను ఇది కృపయే వేరేమి లేదు మేము దేనికి పాత్రను కాము ఇది కృపయే వేరేమి లేదు ఎబెనేజరే ఎబెనేజరే ఇంతవరకు మోసితివే ఎబెనేజరే ఎబెనేజరే మా తలంపుతోనే ఉన్నావే స్తోత్రం 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 హృదయములో మోసితివే స్తోత్రం 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 పిండము వలె మోసితివే స్తోత్రం 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 హృదయములో మోసితివే స్తోత్రం 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 పిండము వలె మోసితివే స్తోత్రం స్తోత్రం ప్రభునైనా మీకే స్తోత్రం ప్రభునైనా కృపాసత్య సంపూర్ణ మహిమోన్నత మహిమగల రాజా ప్రేమ స్వరూపి సత్య స్వరూపి నీతిమంతుడ అతి పరిశుద్ధుడ మహిమోన్నత మీకే స్తుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకొని చూడతామయ్యా మా రక్షణ మా కేడమ శృంగం మా ధ్యాస్పద మా సర్వస్వ గాన మా అంతరంగం మా సమస్త మా సర్వాంతర్యా మీకే స్తుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకొని చూంటున్నామయ్యా మీకు స్తోత్రం ప్రభునైనా తండ్రి యొక్క పునరుద్ధాన దినమందు ప్రభునైనా మమ్మల్ని చేసిన విధానాన్ని బట్టి మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకొని చూంటున్నామయ్యా పరమ తండ్రి మీకు స్తోత్రం ప్రభునైనా తండ్రి యొక్క ఫెలోషిప్ ని ప్రభా గాడ్స్ గ్రేస్ ఫెలోషిప్ ని ప్రభా మీరు యొక్క చాటున భద్రపరిచి ప్రభా మీరే అధ్యక్షత వహించి నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకొని చూంటున్నామయ్యా పరమ తండ్రి మీకు స్తోత్రం ప్రభానైనా తండ్రి తండ్రి ఇంతవరకు ప్రభా ప్రార్థించడంలో ఆరాధించడంలో స్తుతించడంలో మీరు మాకు కృపనిచ్చి మీరు మమ్మల్ని మీ ఆధీనంలో ఉంచుకొని మీ ఆత్మాభిషేకంతో నింపి నడిపించుకున్న విధానం బట్టి మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకొని చుంటున్నామయ్యా ప్రభునైనా అవునయ్యా ఒక ఫెలోషిప్ లోనైనా నైనా పాల్గొంటున్న బిడ్డలందరినీ పాదముల చెంతకు సమర్పించుకొచ్చిన ప్రభునైనా వారి వారి ప్రార్థన విన్నపములన్నింటినీ పాదముల చెంత మొరపెడుతున్నారు వారి మొరలను ఆలకించి వారికి సహాయం చేసి నడిపింపు దయచేయండి ప్రభా అవునయ్యా ఎంతరైతేనైనా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో ఫినాన్షియల్ గా సఫర్ అవుతున్నారు ప్రభునైనా మరి నైనా స్టడీస్ పరంగా ప్రభా నైనా ఉద్యోగరీత్యా ప్రభా ఈ విధంగా ప్రభా ఎన్నో సమస్యలను బట్టి నైనా వారి సతమతం అవుతున్నారేమో ప్రభు వారందరినీ బట్టి వారి యొక్క స్థితిగతులన్నింటినీ బట్టి నీ పాదంలో చింత మొరపెడుతున్నాను ప్రభా వారిని మీరే ఆదరించి వారికి ధైర్యం ఇచ్చి ప్రభు వారితో మీరు మాట్లాడి వారిని మీరు ముందుకు నడిపింపు దైష్యమని ప్రార్థిస్తూ ప్రాధాయపడుతూ మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకొని ప్రభునైనా ముందున్న సమయాన్ని పాదంలో చెంతకు సమర్పించుకుని ప్రియకుమారుని దాసుడు ప్రభునైనా దిలీప్ గారు ప్రభునైనా వాక్యాన్ని మాతో పంచుకొని పోతున్నాక ప్రభు ఆ బిడ్డ ద్వారా మా బిడ్డ నోటి ద్వారా మీరే మాతో మాట్లాడాలని ఆ బిడ్డని మీ ఆత్మాభిషేకంతో నింపినట్టు దైష్యమని ప్రార్థిస్తూ ప్రాధాయపడుతూ ఈ యొక్క స్తుతి అర్పణ యేసు నామమున అడిగి వేడుకొనుచుంటున్నాను గొప్ప పరమ తండ్రి ఆమేన్. దేవుని మహా పరిశుద్ధ నామమునకే స్తుతి మహిమ కలుగును గాక. ఇంతవరకు దేవుని స్తుతించి ఆరాధించుటకు
ఆయన చూపినటువంటి మహాకృపను బట్టి దేవుని నామం ఎంతగానో హెచ్చిస్తున్నామండి. ఈ యొక్క సమయంలో కొద్దిసేపు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిర్గమకాండము 32వ అధ్యాయము 33వ వచనము. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపం చేసెనో వాని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. మరొకసారి, అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. పరిశుద్ధ నామమునకే స్తుతి కలుగును గాక. ఎందుకంటే ఈ యొక్క నిర్గమకాండంలో మనం ఏం చూడొచ్చు అంటే, దాదాపుగా అక్కడ మోషే 2 రాతి పలకల మీద 10 ఆజ్ఞలను తీసుకొని ఆయన రావటం జరుగుతుంది. అయితే కిందికొచ్చేలోపు ఈ జనాలు ఒక దూడను తయారు చేసుకొని దాన్ని ఆరాధిస్తారు. అప్పుడు దేవుడికి కోపం వచ్చి మోషేతో అన్ని చెప్తూ ఈ మాట కూడా అంటాడు, వాడిని నా గ్రంథంలోంచి వాని పేరు తుడిచివేస్తాను అంటాడు. ద బుక్ ఆఫ్ లైఫ్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందామండి. జీవ గ్రంథము అంటే ఏంటి, ఆ జీవ గ్రంథంలో పేరు ఎందుకు ఉండాలి అనేది మనం ఒకసారి ఆలోచిస్తే, ఒక ఉద్యోగం చేసే స్థలంలో మన పేరుంటే నెల ఒక మోతాదులో జీతం వస్తుంది. 10,000, 25,000, 1,00,000, 2,00,000, 5,00,000, 10,00,000, 20, 30, 40, 50 కోటి రూపాయలు, 2 కోట్లు. ఒక ఆస్తి పత్రం మీద మన పేరుంటే మనకు హక్కు వస్తుంది. ఆ ఆస్తి ఎన్ని లక్షలు కోట్లు ఉంటే మనకు అది వస్తుంది. ఆ పేరు అన్నది ఎక్కడెక్కడో ఉంటే కొన్ని లాభాలు ఉన్నాయి. మరి దేవుని యొక్క జీవ గ్రంథంలో మన పేరు ఉంటే మనకు లాభం ఏంటి, ఆ గ్రంథంలో మన పేరు ఉండాల్సిన అవసరం ఏంటి అనేది మనం ఆలోచించుకుంటే, మన పేర్లు జీవ గ్రంథంలో లేకపోతే మనం నరకంలో పడతాం. దేవుడు ఆ గ్రంథాన్ని విప్పినప్పుడు మన పేర్లు అక్కడ కనపడాలి. ఇశ్రాయేలీయులు పాపం చేసి వాళ్ళు ఏం చేశారంటే దేవుని యొక్క సన్నిధిని కోల్పోయారు. అందుకని ఆయన ఏమంటాడంటే మోషేతో, వాళ్ళ పేర్లు తీసేస్తాను అంటాడు. ఈరోజు ఒకసారి చూసుకుందామండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనం నుంచి. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న యొక్కనిని చూచితిని. ఏంటండి? ధవలమైన మహాసింహాసనము దాని యందు ఆసీనుడై ఉన్న యొక్కని చూచితిని. ఎవరు చూశారంటే ఇక్కడ ఆ యొక్క ప్రకటన గ్రంథ రచయిత అయినటువంటి యేసు శిష్యుడు, అపోస్తులలో ఒకడైనటువంటి యోహాను చూస్తాడండి. దేవుని యొక్క సింహాసనం మందు ఆసీనుడైన ఒకరిని చూస్తాడు. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను. మనుషులమైన మనము పలానా చదువు, హోదా, వృత్తి, వ్యాపారము, అధికారములో ఉన్న వాళ్ళు ఆయన దగ్గర నుంచి పారిపోలేదు. కానీ ఎవరు పారిపోయారంటే చూడండి, భూమి ఆకాశము ఆయన సముఖం నుండి పారిపోయింది. చరిత్రలో ఎక్కడైనా ఈ స్టేట్మెంట్ మనం చూస్తామో, భూమి ఆకాశం పారిపోతే ఎలా ఉంటుంది, అది జరిగిందండి అక్కడ. తర్వాత వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములో విప్పబడెను. చూసుకున్నట్లయితే 12వ వచనంలో గొప్పవారైతేనేమి కొద్దివారైతేనేమి అందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడ్డారంట. ఈ గొప్పవారేంటి, ఈ కొద్దివారేంటి అన్నది మనం ఒకసారి ఆలోచిస్తే, నాలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, నాలాంటి వాళ్ళు ఏ కేటగిరీలోకి వెళ్తారు అంటే కొద్దివారు. ఎందుకంటే నా జీవితం చాలా చిన్న జీవితం, చిన్నపాటి వ్యక్తిని నేను. నా బ్రతుకు, నా జీవన శైలి చిన్నది. నేను కొద్దివారిని అవుతాను. కొంతమంది గొప్పవారు ఉంటారు, మహామేధావులు, మహా ఆస్తిపరులు, మహా నిష్ణాతులైనటువంటి వారు, మహాజ్ఞానులు, అధికారులు, రాజులు, సామంతులు, ఇలాంటి వారు గొప్పవారు కింద మనం అనుకోవచ్చు మానవుల దృష్ట్యా. నాలాంటి వాడు కొద్దివాడు అనుకోవచ్చు. అయితే దేవుని సన్నిధిలో ఏమైపోయిందంటే అండి, ఆ గొప్పవారు అయితేనేమి ఈ కొద్దివారు అయితేనేమి అందరూ ఆయన సింహాసనం ఎదుట నిలబడాలంట. ప్రతి మనిషికి ఈ రోజు వస్తుంది.
అది ఏంటి అంటే దేవుని సింహాసనము ముందు నిలబడే రోజు. నేను నిలబడతాను, మీరు నిలబడతారు, అందరూ నిలబడతారు. ఎందుకంటే దేవుని సింహాసనం ముందు తీర్పు వస్తుందండి. ఈ లోకములో కోట్లలో తప్పించుకున్నట్లుగా ఆయన ముందు తప్పించుకోవడానికి కుదరదు. ఈ యంత్రాంగాల్లో తప్పించుకున్నట్లుగా ఆ యంత్రాంగంలో తప్పించుకోవడానికి కుదరదు. తర్వాత ఏమైనా చూసుకున్నట్లయితే ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రములు తనలో ఉన్న మృతులను అప్పగించను, మరణము పాతాళము లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించను. వారిలో ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. ఎవరైతే సముద్రాల్లో పడిపోయిన శవాలు ఉన్నాయో అవి, అదే విధంగా చూసుకున్నప్పుడు ఇక్కడ ఏదైతే పాతాళాల్లో ఉన్నాయో అవి, అన్ని ఎక్కడెక్కడ మనుషుల ఆత్మలు ఉన్నాయో ఆ ఆత్మలన్నీ ఒక్కసారిగా దేవుని సింహాసనం ముందుకు వచ్చేసాయి. ఎందుకంటే అది తీర్పు దినము. చాలా మందికి తెలియనటువంటి విషయం ఏంటి అంటే దేవుని తీర్పు అంటే ఏముందిలే అనుకుంటారు. ఈ రోజు బతుకున్న దిలీప్ కుమార్ అయితేనేమి, చూసేవారైతేనేమి, మనం మాత్రమే కాదండి, చచ్చి సముద్రాల్లో పడున్నవారు అనేకులు ఉన్నారు, పాతాళంలో కూరుకుపోయిన వారు అనేకులు ఉన్నారు. అందరికీ తీర్పు వస్తుందండి. ఒక రోజున మనం చేసే క్రియలను బట్టి మనకు తీర్పు వస్తుంది. నక్క చేష్టాలు, జిత్తుల మరి చేష్టాలు, మాయ మాటలు, మోసపు చేష్టాలు నేను చేశాను అని అంటే ఖచ్చితంగా నేను దాని యొక్క పర్యవసానాన్ని తప్పదు. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు, నేను ఎవరిని మోసం చేసినా, ఎవరి కళ్ళు కప్పినా నన్ను ఎవడు పట్టుకోలేడు అనుకుంటారు. తప్పు. దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. దేవుడు పట్టుకుంటాడు. జాగ్రత్త. ఈరోజు సమస్తాన్ని, సర్వాన్ని, ప్రపంచాన్ని, వ్యవస్థను, యొక్క యంత్రాంగాన్ని, ప్రభుత్వాల్ని, ఈ యొక్క పరిపాలకుల్ని ఎవరినైనా మోసం చేయొచ్చు, బలాత్కారం చేయొచ్చు, ఒకరి మీద ఒకరు ఎన్నో ఉపాయాలు, మాయోపాయాలు, దండోపాయాలు వేయొచ్చు. కానీ దేవుని సన్నిధిలో ప్రియ సహోదరి సహోదరులారా నేను చెప్పుకునేది ఏంటంటే అవి చెల్లవు. ఆయన తీర్పు కఠినంగా ఉంటుంది. నేను ఒక వ్యక్తిని కొట్టి ఆధారాలు కప్పేసి నేను కొట్టలేదు అంటే నన్ను ఎవ్వరూ శిక్షించలేరు. ఎందుకంటే వాడు బలహీనుడు, నేను కొట్టినట్టు అక్కడ ఆధారం ఏమీ లేదు, కాబట్టి నేను బలవంతుని కాబట్టి నన్ను ఎవడు యాక్షన్ తీసుకోడు. కానీ దేవుని సన్నిధిలో అలా కుదరదండి. ఆ రోజు నా చెయ్యి సాక్ష్యం పలుకుతుంది, వీడు కొట్టాడు. నా కన్ను సాక్ష్యం పలుకుతుంది, నేను చూశాను. ఆ రోజు ప్రతిదీ మాట్లాడుతుందండి. ఆయన తీర్పు అన్నది బహుభయంకరము. ఒకవేళ మనం ఆయనకు విధేయంగా లేకపోతే, ఆయనకు విధేయులమైతే ఆయన తీర్పు మనకు చాలా సమాధానము. ఆయనకు విధేయులంగా లేకపోతే అది చాలా ప్రమాదకరమైనటువంటి తీర్పుగా మనకు మారే అవకాశాలు ఉన్నాయి. తర్వాత చూసుకుంటే మరణమును, మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును. ఈ అగ్నిగుండము చదవడానికి కూడా నాకు ఇష్టం రాదు అప్పుడప్పుడు. రెండవ మరణము. ఈ అగ్నిగుండం ఏంటంటే రెండవ మరణము, ఈ అగ్నిగుండము. ఎందుకంటే అది ఆ అగ్నిగుండంలో ఎవరైతే క్రియారూపకంగా తీర్పులు పొంది ఉంటారో, ఎస్ హీఈస్ ఎ సిన్నర్, ఎస్ హీఈస్ డెడ్ అని ఎవరినైతే దేవుడు తీర్పు తీరుస్తాడో వాళ్ళు రెండవ మరణానికి పాత్రలు అవుతారు. ఈరోజు ఎన్నో వీడియోలు చేసి, ఎన్నో దేవుని మాటలు చెప్పి లోపలన్నీ నేను దొంగ చేష్టాలు చేశాను అంటే నాకు రెండవ మరణం తథ్యం. ఎంత వాక్యాలు చెప్పి, ఎన్ని మైకులు పట్టుకొని నీతులు మాట్లాడినా దిలీప్ కుమార్ నరకంలో పడిపోతాడు. ఈరోజు దేవుని సన్నిధిలో మనము నిజాయితీగా ఉండాలండి. మనుషులకు కనపడేట్టుగా మనం ఉండకూడదు. ఆ రెండవ మరణము
బహు భయంకరమైనటువంటి మరణము. మొదటి మరణము ప్రతి మానవుడికి వస్తుంది. మొదటి మరణము దిలీప్ కుమార్ అనే నాకు వస్తుంది, చూసే మీకు వస్తుంది, అందరికీ వస్తుంది, మన పూర్వీకులకు వచ్చింది, మన పిల్లలకు వస్తుంది. కానీ రెండవ మరణం మాత్రం కొంతమంది పొందుకుంటారు. దేవునికి అవిధేయులై పాపములోనే చచ్చిన వారికి ఆ మరణం వస్తుంది. ఈరోజు ఎవరైనా చూస్తున్న వారిలో ఇంకా పాపములో కూరుకుపోయి దేవునికి అవిధేయంగా బ్రతికితే దేవుని తలుపుగా మిమ్మల్ని వేడుకునేది ఏంటి అంటే, దేవుని రాకడ సమీపించున్నదండి. రెండవ మరణానికి మీరు పాత్రలు అవ్వకూడదు అని మీ కొరకు విజ్ఞాపన చేసి మేము ప్రార్థన చేస్తుండగా మీరు కూడా ఈరోజు దేవుని వైపుకు తిరగండి. లేదు అంటే ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి. ఎవని పేరైనను 15వ వచనము, ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడినది ఎలా వాడు అగ్ని గుండములో పడవేయబడును. ఆ రెండవ మరణం ఎవరికి వస్తుంది? ద వన్ హూ విల్ గెట్ ద సెకండ్ డెత్. ఎవరు పొందుకుంటారు రెండవ మరణం అంటే, ఎవరి పేరైతే జీవ గ్రంథమందు రాయబడి ఉండదో. నిర్గమ కాండము 32వ అధ్యాయం 33వ వచనంలో రాయబడినట్లుగా, యెహోవా దేవుడు మోషేతో చెప్పినట్లుగా, ఆ జీవ గ్రంథములో మన పేరు లేకపోతే రెండవ మరణం మన మీదకి వచ్చేస్తుందండి. రెండవ మరణం మనల్ని మింగివేస్తుంది. ఆ అగ్ని గుండము చాలా భయంకరమైనటువంటిది. జీవ గ్రంథములో మన పేర్లు ఉండాలండి. మనము జీవం కలిగినటువంటి దేవుని పిల్లలం. మన పేరు ఎక్కడ ఉండాలంటే జీవ గ్రంథంలో ఉండాలి. ఈరోజు మన పేర్లు ఎక్కడెక్కడ ఉన్నాయో నాకైతే తెలియదు, మీ పేర్లు ఎక్కడెక్కడ ఉన్నాయో నాకైతే తెలియదు. కానీ ఎక్కడున్నా బాగలేదు, ఎక్కడ లేకపోయినా బాగలేదు. కానీ జీవ గ్రంథములో, దేవుని గ్రంథంలో మన పేరు ఉండాలి. దిలీప్ కుమార్ పేరు ఎక్కడ లేకపోయినా బాగలేదు, జీవ గ్రంథంలో ఉండాలి. చూసే మీ పేర్లు ఎక్కడ లేకపోయినా బాగలేదు, జీవ గ్రంథంలో ఉండాలి. ఎందుకంటే ఈ లోక యాత్ర తాత్కాలిక యాత్ర, మోషే యాత్ర తాత్కాలిక యాత్ర, పద్మాసు ద్వీపంలో యోహాను యాత్ర తాత్కాలిక యాత్ర. ఆ యాత్ర ముగిసిన తర్వాత పరలోక స్థితి, మన పౌర స్థితి, మన యొక్క సంపూర్ణ దీర్ఘ స్థితి అక్కడే ఉందండి. అక్కడికి వెళ్ళాలంటే దిలీప్ కుమార్ అనే పేరు ఆ జీవ గ్రంథంలో కనపడాలి, మీ పేర్లాడ కనపడాలి. దేవుడు మిమ్మల్ని అలాగ చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నామండి. ఇంకా ఎవరైనా జీవ గ్రంథంతో నాకెందుకు, ఆ పేరు నాకెందుకు అనుకుంటున్నారేమో, దయచేసి దేవుని వైపు తిరిగి ఆయన యొక్క ప్రేమను హత్తుకొని మీరు కూడా దేవుని మార్గంలో నడుస్తారని ఆశిస్తూ, దేవుని నామమునకే సమస్త మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను చెల్లించుకుంటూ ఈ యొక్క కొద్ది మాటల్లో ముగించుకుంటున్నానండి. ప్రార్థించుకుందాం. రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, అత్యున్నత సింహాసనంపై ఆసనమైన దేవానికి వందనాలైనా. నీ నామమునకే స్తుతి చెల్లించుకుంటూ, ఎవరి పేరైనను జీవ గ్రంథమందు రాయబడి ఉండకపోతే వాడు మండు వరన అగ్ని గుండములో పడవేయబడినని వాక్యం సెలవిస్తుంది నాయన. ఆ రోజు ఏ ఇశ్రాయేలీలైతే నాయన దూడను చేసుకుని ఆరాధించారో వారిని నువ్వు జీవ గ్రంథంలో లేకుండా చేశావు నాయన. పద్మాస ద్వీపంలోని యోహానుకు ప్రత్యక్షతలో అయ్యా రెండవ మరణం యొక్క తీర్పును గురించి నువ్వు తెలియజేశావు. దేవానికి వందనాలు, నీకే స్తోత్రాలు నాయన. అయ్యా, విశ్వాస యాత్రలో మొదలుపెట్టిన మమ్మల్ని మీరు దీవించండి. జీజీఎఫ్ మమ్మల్ని, మా కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. జీవ గ్రంథంలో మా పేర్లు లిఖితం అవ్వనట్లుగా మా జీవన శైలి, విధి విధానాలను మాకు ఉంచమని ప్రార్థిస్తూ, ప్రాధేయపడుతూ, నీ సన్నిధిలో నీ నామమునకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములను చెల్లించుకుంటూ ఈ యొక్క సమయంలో నన్ను నేను నీకు సమయంలో సమర్పించుకుంటూ, నీ చిత్తమైతే మరి యొక్క మారునైనా మిమ్మలాగన కూడుకుంటా కృప చూపించండి. ఈరోజు జరిగిన ఈ కూడికను బట్టి నీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మే గాడ్ బ్లెస్ యు ఆల్.